నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ ఆరంభ సూరత్వంతో ప్రజాధనం దుర్వినియోగం గ్రామాల్లో 36,000 భవనాలు నిర్మిస్తామంటూ ప్రగల్భాలు సగం కూడా పూర్తి కాని దైన్యం 7 లక్షల కోట్ల క్రైస్తవుల ఆస్తుల దోపిడీకి జగన్ కుట్ర స్కిల్ఫర్ స్కామ్ వైకాపా ప్రభుత్వ విధానమని చంద్రబాబు మండిపాటు అంగన్వాడీల వేతనాల పెంపుపై ఉషశ్రీ చరణ్ దాటవేత ధోరణి ఇది సరైన సమయం కాదంటూ ముక్తాయింపు మంత్రి వ్యాఖ్యలపై నేడు రాష్ట్ర వ్యాప్త నిరసన ఆరు రోజుల పాటు సాగిన తెలంగాణ శాసనసభ సమావేశాలు 3 దఫాలుగా 26 గంటలకు పైగా అసెంబ్లీ భేటీ శ్వేతపత్రాలపై వాడివేడి చర్చ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు సంపూర్ణ సహకారం సమస్యలు తీర్చే బాధ్యత తీసుకుంటామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో 5కు చేరిన మృతుల సంఖ్య మరో 2 జవాన్ల వీరమరణం ముష్కరుల కోసం వేట ముమ్మరం చెక్ రిపబ్లిక్ లోని యూనివర్సిటీలో విద్యార్థి ఉన్మాదం విచక్షణారహిత కాల్పులతో 14 మంది మృతి నిందితుడిని మట్టుబెట్టిన పోలీసులు మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సఫారీ గడ్డపై 5 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం కెరీర్లో తొలి శతకంతో మెరిసిన సంజు శాంసన్ ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో 25,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు 472 పంచాయతీ భవనాలు పాఠశాలల చుట్టూ 98 కిలోమీటర్ల మేళా ప్రహరీలు చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ఇవి ఉపాధి హామీ నిధులను వినియోగించుకొని గత ప్రభుత్వం చేయించిన నిర్మాణాలు అవే నిధులతో వైకాపా సర్కారు చేసిందేంటి గ్రామ సచివాలయాలు రైతు భరోసా ఆరోగ్య కేంద్రాలంటూ ఆరంభ సూరత్వం ప్రదర్శించింది 36,000కు పైగా భవనాలు నిర్మిస్తామంటూ 4.5 ఏళ్లలో సగం కూడా పూర్తి చేయలేకపోయింది డిజిటల్ గ్రంథాలయాలు పాల శీతలీకరణ కేంద్రాల పనులు పూర్తిగా అటకెక్కాయి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అలాగే మట్టి రోడ్లు, చెత్త నుండి సంపద కేంద్రాలు, శ్మశాన వాటికలు, అంగన్వాడీ బిల్డింగ్స్ ఇలా ఎన్నెన్నో పనులు చేసి కేంద్ర ప్రభుత్వంతో బ్రహ్మాండమైన అవార్డులు కూడా పొందడం జరిగింది. చూసారా ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు వినియోగించుకొని గత ప్రభుత్వం చేసిన పనులు ఎలా టకటకా చెప్పేస్తున్నారో గత ప్రభుత్వ ప్రణాళికలు ముందు చూపు అలాంటివి. కేంద్రం నుంచి వచ్చిన ఉపాధి హామీ నిధులను గత ప్రభుత్వం అలా సద్వినియోగం చేసుకుంటే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. గ్రామాల్లో మొండిగోడలకే పరిమితమైన ప్రభుత్వ భవనాల నిర్మాణాలే దీనికి నిదర్శనం. గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న బిల్డింగులు కానీ మొక్కలు నాటే కార్యక్రమం కానీ వనం మనం లాంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కూలీల ద్వారానే పనులు చేయించినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరిగినాయి. కేంద్రం నుంచి అవార్డులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సీసీ రోడ్లు కానీ మట్టి రోడ్లు కానీ అనేక రకాల పనులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క అవార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. జగన్ సర్కార్లో ఆరంభ సూరత్వం తప్ప ఆచరణ లోపించింది. గత పంచాయతీ ఎన్నికలు జరిగేలోపే ప్రత్యేక అధికారులతో తీర్మానం చేయించి ఒకేసారి 36,749 కొత్త భవనాలకు ఆగ మేఘాలపై అనుమతులిచ్చారు. ఈ 4.5 ఏళ్లలో 14,956 మాత్రమే కట్టారు. అంటే 50% కూడా పూర్తి చేయలేకపోయారు. మొదట 5 రకాల భవనాలు నిర్మిస్తున్నట్లు ఆర్భాటం చేసిన జగన్ ప్రభుత్వం క్రమంగా డిజిటల్ గ్రంథాలయాలు పాల శీతలీకరణ కేంద్రాల పనులను పూర్తిగా పక్కన పెట్టేసింది. సచివాలయాలు రైతు భరోసా ఆరోగ్య కేంద్రాలే ప్రాధాన్యాలని కొద్ది నెలల క్రితం స్పష్టం చేసింది. సొంతూళ్ల నుంచే వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని డాంబికాలు పలికిన జగన్ దాదాపు 6,040 డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణాన్ని నిలిపివేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 10,899 సచివాలయాలు మంజూరవగా అందులో 1,248 పూర్తిగా నిలిపేశారు. ఇక 10,218 రైతు భరోసా కేంద్రాలు మంజూరు చేసి 2,772 కేంద్రాల్ని పక్కన పెట్టేశారు. 8,300
832 ఆరోగ్య కేంద్రాలకు అనుమతులిచ్చి 2899 పూర్తిగా నిలిపివేశారు. 4454 డిజిటల్ గ్రంథాలయాలకు పచ్చజెండా ఊపి 3126 లైబ్రరీల్ని ఆపేశారు. 2535 పాల సేకరణ కేంద్రాల్లో 1532 కేంద్రాల్ని అసలు ప్రారంభించనే లేదు. మొత్తంగా 36,438 భవనాలకు అనుమతులిచ్చిన వైకాపా ప్రభుత్వం 11,577 నిర్మాణాల్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. పోనీ చేసిన పనులకైనా సకాలంలో బిల్లులు చెల్లించారా అంటే అదీ లేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నిధులను ఉపయోగించుకోవడంలో చాలా విఫలమవుతా ఉంది. ఎందుకంటే సచివాలయాలు కడతామని చెప్తున్నారు, డిజిటల్ గ్రంథాలయాలు కడతామని చెప్తున్నారు, అవి కల్లిబుల్లి మోడల్ చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ నిర్మాణం చేసినటువంటి దాఖలాలు కానరాలేదు. అవి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో రాకోకుండా సగం వరకే ఉండి పెండింగ్ పడుతున్నాయి. 4.5 సంవత్సరాలైనా సరే ఎలక్షన్లకు సమయం సమీపిస్తా ఉంది, ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు. బోలెడన్ని బిల్లులు బకాయిలు పేరుకుపోవడం, పెరిగిన మెటీరియల్ ధరలకు అనుగుణంగా అంచనాలు సవరించకపోవడంతో గుత్తేదారులు చేతులెత్తేశారు. స్టాండర్డ్ ఆఫ్ షెడ్యూల్డ్ రేట్ SSR ప్రకారం ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పనుల అంచనా విలువలను ఏటా సవరించాలి. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాల విషయంలో 2019-20 నాటి SSR రేట్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అప్పట్లో టన్ను స్టీల్ ధర 37,000 రూపాయలు ఉంటే ప్రస్తుతం 64,000కి పెరిగింది. మార్కెట్లో ప్రస్తుత మెటీరియల్ ధరల ప్రకారం ఒక్కో భవనంపై 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆ మేరకు కాకపోయినా కాస్త అటూ ఇటుగానైనా అంచనాలు సవరించాలని గుత్తేదారులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం కుదరదంటోంది. ఒక్కో భవనంపై 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు మాత్రమే అదనంగా చెల్లిస్తామని చెబుతోంది. గిట్టుబాటు కాదంటూ గుత్తేదారులు సర్దుకుంటున్నారు. భవన నిర్మాణాలకు బిల్లుల చెల్లింపుల విషయంలో మొదటి నుంచి తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఆ కారణంగానే పనులు గతేడాది పూర్తిగా పడకేశాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం ఇటీవల వీటిపై కాస్త దృష్టి సారించింది. అయితే నెలన్నరగా బిల్లుల చెల్లింపులు మళ్లీ నిలిచిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చనే భయంతో గుత్తేదారులు వేచిచూసే ధోరణిలో ఉండిపోయారు. ప్రస్తుతం పనులు చేస్తున్న వారిలో అత్యధికులు వైకాపా సర్పంచులు, ఆ పార్టీకి చెందిన నేతలే. ఉన్న సొమ్మంతా ఎన్నికల ముందే పెట్టుబడిగా పెడితే ఎన్నికలప్పుడు తమ గతేంటనే ఆందోళన వారిని వెంటాడుతోంది. అక్టోబర్ మొదటి వారం తర్వాత అప్లోడ్ చేసిన బిల్లుల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇంజనీర్లపై మాత్రం ఒత్తిడి తెస్తోంది. పనుల్లో పురోగతి లేదంటూ సమీక్షా సమావేశాల్లో మందలిస్తున్న కలెక్టర్లు పెండింగ్ బిల్లుల ఊసే ఎత్తడం లేదని ఇంజనీర్లు వాపోతున్నారు. 4 ఏళ్ల క్రితం నాటి అంచనా విలువలతో పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదని ఇటీవల విజయవాడలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి భరించలేక శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఇటీవల ఆందోళనకు దిగారు. మానవ ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు కావాలని, అప్పుడే సంకల్పం సిద్ధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తాడంటూ పలువురు మత పెద్దలు దీవెనలు అందించారు. శత్రువును కూడా ప్రేమించాలని బైబిల్ చెబుతోందని, కానీ నేడు మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు తమ ప్రభుత్వ హయాంలో 50,000 ఆర్థిక సాయం అందించామని గుర్తు చేశారు. క్రిస్మస్ రోజు పేదలు కూడా పండుగ చేసుకోవాలని క్రిస్మస్ కానుకలు ఇచ్చామన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల విలువైన క్రైస్తవుల ఆస్తుల దోపిడీకి జగన్ కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి. మనము చెయ్యలేని పనులు ఈ మెషరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంట్ని ఎడిద్దాం, మనం కూడా సహకరిస్తామని గ్రాంట్ని ఎడిచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచన రాలేదు. ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు. ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్. స్కీమ్ ఏంటి? గ్రాంట్ ని తీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి. కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీ మనం కొట్టేయచ్చు. 7 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే నియమనాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నేటి నుంచి ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు యాగాలు జరగనున్నాయి. శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొననున్నారు. తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలు వేడిని రగిలించాయి. వాస్తవ స్థితిగతులను వెల్లడించాలన్న ఆలోచనతోనే శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినట్లు సర్కారు పేర్కొంది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు హామీల నుంచి తప్పుకునేందుకు సాకులు వెతుక్కుంటున్నారని విపక్షం ఆక్షేపించింది. తొలి సమావేశాల్లో 6 రోజుల పాటు 26 గంటలకు పైగా అసెంబ్లీ భేటీ అయ్యింది.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పాటైన తెలంగాణ 3వ శాసనసభ తొలి సమావేశాలు ముగిశాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన సమావేశాలు 3 దఫాలుగా జరిగాయి. 9వ తేదీన సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరగగా 14వ తేదీన సభాపతి ఎన్నిక జరిగింది. కొత్త అసెంబ్లీ మొదటి సమావేశాలు కావడంతో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ముఖ్యమంత్రి సమాధానం మరుసటి రోజు జరిగింది. బుధ, గురువారాల్లో జరిగిన మరో విడత సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రవేశపెట్టగా వాటిపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాటల యుద్ధం నెలకొనగా శ్వేతపత్రాలు అసెంబ్లీలో వేడిని రగిల్చాయి. తెలంగాణ ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం భారాస సర్కార్ చేసిన అప్పుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆక్షేపించింది. నీటిపారుదల, విద్యుత్, పౌర సరఫరాల సంస్థ అప్పులను ప్రధానంగా సర్కార్ ప్రస్తావించింది. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి కుటుంబంపై 7 లక్షల వరకు రుణభారం మోపారని లెక్కలు కట్టింది. దీనిపై భారాస మండిపడింది. తమ హయాంలో అన్ని రంగాలను అభివృద్ధి పథాన నడిపామని, అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని పేర్కొంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేక కుంటిసాకులు చెప్తోందని ఆక్షేపించింది. విద్యుత్ రంగంపై న్యాయ విచారణ జరపాలన్న జగదీష్ రెడ్డి సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. భారాస గొప్పల కోసం అప్పులు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చిందని భాజపా విమర్శించింది. నిధులు ఇస్తున్నప్పటికీ కేంద్రాన్ని నిందించడం తగదన్న భాజపా సభ్యులు ఎన్నికల హామీ మేరకు 200 యూనిట్ల కరెంటు ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడం తగదని మజ్లిస్ సూచించింది. 6 రోజుల్లో 2 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగ్గా నీటిపారుదల రంగంపై కూడా శ్వేతపత్రం ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది. సభా వ్యవహారాల సలహా సంఘం లేకుండానే తొలి సమావేశాలు ముగిశాయి. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ పరంగా తక్షణమే సన్నాహాలు నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC నిర్ణయించింది. విపక్షాల కూటమి ఇండియాలోని భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుపై 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ హైకమాండ్ CWC భేటీలో లోక్సభ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు కె వేణుగోపాల్, జయరాం రమేష్ వివరాలను వెల్లడించారు. ఈ నెలలోనే స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ అభ్యర్థుల ఎంపికను సత్వరమే పూర్తి చేస్తామని వెల్లడించారు. 1-2 రోజుల్లో పార్టీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని, రాష్ట్రాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రను మళ్లీ చేపట్టాల్సిందిగా రాహుల్కు CWC విజ్ఞప్తి చేసిందని, దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ నేతలు వివరించారు. మరోవైపు విపక్ష కూటమి ఇండియా భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటును సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య 5కు చేరింది. మరో 2 జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం సురాన్కోట్ రహదారిలోని సావ్ని ప్రాంతంలో వాహనాలపై దాడి జరిగినట్లు లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంపై గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం అదనంగా సైనికులను తరలిస్తున్న 2 వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారన్నారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపారు. మరోవైపు ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది. దాడి అనంతరం ముష్కరుల వేట ప్రారంభించిన భద్రతా బలగాలు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం నేడు రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా CS DGPలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, SPలతో సమావేశం కానుంది. 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించనుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కలెక్టర్లు, ఎన్నికల సంఘం అధికారులకు నివేదికలు సమర్పించనున్నారు. శనివారం CS DGPలతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో EC బృందం భేటీ కానుంది. విజయవాడలోనే 2 రోజుల పాటు EC బృందం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి, CS, DGP, కలెక్టర్లతో సమావేశం నిర్వహించనుంది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. అయితే వేతనాల పెంపు, గ్రాట్యుటీలపై సానుకూలంగా స్పందిస్తామంటూనే వాటికి ఇది సమయం కాదని స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రశ్నించగా కేంద్రానికి లేఖ రాశామని, అక్కడి నుంచి స్పందన రాగానే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలు ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని 1,00,000కు పెంచామని తెలిపారు. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగలగొట్టలేదని, ఆయా జిల్లా కలెక్టర్లు కేంద్రాలను నడిపేలా చర్యలు తీసుకున్నారని మంత్రి వివరించారు. ఆయాలకు కార్యకర్తలుగా పదోన్నతి కల్పించే అర్హత వయసును 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచామని వెల్లడించారు. మీ యొక్క
డిమాండ్స్ ఏదైతే ఉందో హానరేరియం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా పాజిటివ్గా ఉన్నాం. అయితే ఇది సమయం కాదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటూ మీ డ్యూటీస్కి మీరు వెళ్ళిపోయి మీ డ్యూటీస్ని సక్రమంగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ జోన్గా ఉంటుంది మన బాలింతలు కానీ గర్భవతులు కానీ. కాబట్టి దయచేసి మీరు వచ్చి మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి ఆ డ్యూటీస్ని సక్రమంగా చేసుకోవాలని మీ అందరినీ కూడా ఈరోజు మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. వేతనాలు గ్రాట్యుటీ పెంపునకు ఇది సరైన సమయం కాదంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అంగన్వాడీలు నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. చీరల కోసం 16 కోట్లు ఇచ్చామని, స్మార్ట్ ఫోన్లకు 85 కోట్లు వెచ్చించామని, రీఛార్జీల కోసం 12 కోట్లు ఖర్చు చేశామని మంత్రి చెప్పడం సిగ్గుచేటని ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులు మండిపడ్డారు. ఇవి కేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం తెచ్చినవని, వాటిని కార్యకర్తలు ఆయాల ఖాతాలో ఎలా వేస్తారని ప్రశ్నించారు. గ్యాస్, ఆకుకూరలు, కూరగాయలు, ఇతర వస్తువుల వ్యాన్ని తగ్గించేందుకే టేక్ హోమ్ రేషన్ తెచ్చారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అక్రమాలపై పోరాడుతున్న విశాఖ కార్పొరేటర్ జనసేన నాయకుడు మూర్తి యాదవ్కు బెదిరింపులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైకాపా అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా అని పవన్ ప్రశ్నించారు. మూర్తి యాదవ్కు జనసేన పూర్తి అండగా ఉంటుందన్న పవన్ ఋషికొండ, దసపల్లా భూములు, టైకున్ జంక్షన్ మూసివేత, టీడీఆర్ కుంభకోణాలపై మూర్తి పోరాటానికి మద్దతు ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. మూర్తి యాదవ్కు హాని తలపెట్టిన వారిపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. మూర్తికి ఏ చిన్నపాటి హాని జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సహకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ టీ హబ్లో ఆటా, సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ సెమినార్ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంబసీ, యుఎస్ కాన్సల్ జనరల్ మిస్ జెన్నిఫర్ లార్సన్తో కలిసి ఉత్తమ్ హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం ఎర్రతివాచి పరిచి స్వాగతం పలుకుతుందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. వారికి ఏ సమస్యలున్నా తీర్చే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారాసకు అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్లు శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన హైదరాబాద్లో భారాస పటిష్టంగా ఉందని, వచ్చే పార్లమెంటు ఎన్నికలను గులాబీ జెండా ఎగరేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న భారాస నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి నిరాశపడకుండా ప్రజల తరపున బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని, ఆ హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ భారాస అని అన్నారు. తెలంగాణలో తాజాగా మరో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 925 మందికి పరీక్షలు నిర్వహించగా 6గురికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాధి సోకిన వారిలో 4 హైదరాబాద్కు చెందినవారు కాగా, ఒకరు మెదక్, మరొకరు రంగారెడ్డికి చెందినవారు ఉన్నారు. మరో 54 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 19 యాక్టివ్ కేసులు ఉండగా ఒకరు రికవరీ అయ్యారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్ల పంపిణీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన సమయం కంటే ముందే ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో గురువారం రాత్రి నుంచే టోకెన్ల జారీ మొదలైంది. తొలుత ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం సాయంత్రానికి టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు భారీగా మోహరించడంతో వారిని అదుపు చేయడం అధికారులు, పోలీస్ సిబ్బంది వల్ల కాలేదు. భక్తులను అదుపు చేయడంలో విఫలం కావడంతో గురువారం అర్ధరాత్రి నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల కోసం ప్రత్యేక రంగులో ముద్రించిన టికెట్లను ఇస్తున్నారు. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. శనివారం నుంచి జనవరి 1 వరకు రోజుకు 80,000 మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి రాముడికి నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
భద్రాచలంలో వచ్చే నెల జనవరి 2 వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం గత నెల నుంచే టికెట్లను అధికారులు విక్రయిస్తున్నారు. తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 2 లక్షల లడ్డు ప్రసాదాన్ని తయారు చేపించినట్లు ఉత్సవ నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ క్రతువుకు సుమారు 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు హాజరు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్రదేశాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అక్రమాస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడికి మద్రాస్ హైకోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 50 లక్షల జరిమానా సైతం విధించింది. ఈ తీర్పుతో ఆయన ఎమ్మెల్యేగా అనర్హులై మంత్రి పదవిని కోల్పోయారు. ఫలితంగా ఆయన నిర్వహిస్తున్న ఉన్నత విద్యాశాఖను మరో మంత్రి రాజకన్నప్పన్కు సీఎం స్టాలిన్ అప్పగించారు. 2006-2011 మధ్య మంత్రిగా ఉన్న పొన్ముడి 1.75 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టారనే కేసులో పొన్ముడి ఆయన భార్య విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు ఈ నెల 19న దోషిగా తేల్చింది. ఇవాళ పొన్ముడికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ ఏడాది జూలైలో అక్రమ ఇసుక తవ్వకాల కేసులో పొన్ముడి ఆయన కుమారుడు గౌతమ్ను ఈడీ ప్రశ్నించింది. 2006 నుంచి 2011 వరకు గనుల శాఖ మంత్రిగా ఉన్న పొన్ముడి తమిళనాడు మైనర్ మినరల్ కన్సెషన్ యాక్ట్కు విరుద్ధంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. జన్పలా స్క్వేర్లోని చార్లస్ విశ్వవిద్యాలయంలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించారు. ఫిలాసఫీ విభాగం భవనంలో విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులో 14 మంది మరణించగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు. బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన భవనంలో ఇంకా పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానంతో సోదాలు నిర్వహించారు. దుండగుడు అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థిగా అధికారులు గుర్తించారు. కాల్పుల ఘటన వెనుక ఏ తీవ్రవాద సంస్థలు లేవని చెక్ అంతర్గత శాఖ మంత్రి విట్ రాకుసన్ స్పష్టం చేశారు. విచారణలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. 2018 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది. నిర్ణయాత్మకమైన 3వ వన్డేలో 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. తొలి 2 మ్యాచ్లో నిరాశపరిచిన సంజు శాంసన్ కీలకమైన ఈ మ్యాచ్లో శతకంతో చెలరేగాడు. తిలక్ వర్మ కూడా అర్ధశతకంతో సత్తా చాటాడు. చివర్లో రింకు సంగ్ 3 4లు 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. 2వ వన్డేలో శతకంతో చెలరేగిన జోర్జీ ఈ మ్యాచ్లోనూ భారత్ను భయపెట్టాడు. 87 బంతుల 81 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. కానీ జోర్జీ మినహా సఫారీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. శతకంతో చెలరేగిన సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్లో 10 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.